గారు ఇంకా సండే స్కూల్ పిల్లలు పాస్టర్ గారు వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. ఆ విషయం లేకుండా మనం త్వరగా యేసు రాజా నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని. చెప్పండి. ప్రదీప్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ శుభాలు తెలియజేస్తున్నాను. రండి తొందరగా రండి, పిల్లలను కూడా ముందుకు పిలవండి. లేవి పైకి రమ్మ, త్వరగా పాస్టర్ గారు రావాలి. చిన్న పిల్లల పైకి రండి, పెద్ద పిల్లలు ఇక్కడే ఉండండి. చిన్న పిల్లల పైకి రండి, పెద్ద పిల్లలు ఇక్కడే ఉండండి.
ఓకే. కేకు అనేటువంటిది ఎన్నో మధురానుభూతుల్ని మానవ జీవితంలోకి తీసుకొని వస్తుంది. కేకు అనేటువంటిది అనేక పదార్థాలతో మిళితమై మనిషిని సంతృప్తి పరుస్తూ ఉంది. అభివృద్ధికి, ఆశీర్వాదానికి, దేవుని యొక్క కృపను స్మరించుకుంటూ కృతజ్ఞతకు సూచనగా ఉన్నటువంటి కేకును కట్ చేసే ముందు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత కేక్ కటింగ్ చేయకుండా దైవజనులు కూడా లేచి నిలబడి పరిశుద్ధుడా, ప్రేమ గల యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఈ యొక్క స్తుతి కొడుకలో మమ్మల్ని అందరినీ ప్రభా నేను ప్రియ కుటుంబంతో పాటు సంతోషింపజేసిన విధములు బట్టి వందనాలు తండ్రి. నేను ప్రభుత్వం జాకబ్ను చెల్లి సంధ్యాను ప్రభు ప్రేమించి ఇచ్చినటువంటి మాటలు వీరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డను ప్రభా యుక్త ప్రయాణికి నడిపించాము. నూతన సంవత్సరం దయా కిరీటాన్ని బిడ్డకి ధరింపచేశారు. అందును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అవును ప్రభా, బిడ్డల నోట చక్కటి సాక్ష్యం ఇచ్చారు. అయ్యా, నా పలికినట్లుగా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేసి వాడవు నీవని, కృంగ చేయి వాడవు, లేవనెత్తు వాడవు నీవని ప్రభానికి మాట పలికినట్లుగా ప్రతి కష్టంలో ప్రభా బిడ్డలకు తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన జన్మదినానికి ప్రభా సంతోషముగా ఆయన ప్రభా జరుపుకుంటూ నాయన దేవానికి స్తోత్రాలు. కేకుని సమయంలో కట్ చేస్తూ ఉంటుండగా ఆ కేకులో ఉన్నటువంటి మాధుర్యము, తీపి, అనేకమైనటువంటి నాయన రుచులు కలిగినటువంటి గొప్ప రుచికరమైనటువంటి కేకు ఏ విధముగా మాకందరికీ ప్రియముగా ఇష్టముగా ఉంటూ ఉన్నదో అట్టి విధముగా ప్రభా అనేక తలాంతులు కలిగి నీకు ప్రియమైనటువంటి బిడ్డగా కుమారుడుగా లేవి జీవితం ఉండడానికి నీ కృపను దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. పరమనందుండి ప్రభా సియోనులోని మీ కుడి హస్తము చాపి బిడ్డను ప్రభా నిండారుగా నేను దీవించండి, కుటుంబం అంతటినీ దీవించమని కొద్ది ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అతి మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను ప్రభా తండ్రి. ఆమేన్. Okay, Levi. I'm just saying, Uday. Job this way. Sandhya ekkada, Jacob ekkada. Randi. Tumana. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మక నామముకే ప్రార్థిస్తున్నాం. ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు డియర్ దేవి, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యు, happy long life to you, happy long life to you, dear Mary, happy long life to you. God bless you, dear, may God bless you, dear, may God bless you, dear Mary. May God bless you, dear. Many greetings to you. Many greetings to you. Many greetings to you, dear Mary. Many greetings to you. ఇంతకాలం నీరు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా,
ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా ఇంతకాలం నీరు కృపలు కాచిన దేవా ఇంతకాలం నీరు కృపలు కాచిన దేవా ఎన్నేళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా ఎన్నేళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా మారని వేరని మార్చిన నా జీవితం నీకే యేసయ్యా మారని వేరని యేసయ్యా మార్చిన నా జీవితం నీకే యేసయ్యా ఇంతకాలం నీరు కృపలు కాచిన దేవా దేవునికి స్తోత్రం. ముగింపు ప్రార్థన చేసుకుని భోజనానికి వెళదాం. ఓకే, అందరూ మౌనంగా ఉంటే ఈరోజు ఈ కూడికకు ప్రప్రదంగా వచ్చి ఈ స్థలం ఏర్పాటు చేయడంలో, భోజనాలు ప్రిపరేషన్ చేయడంలో కుటుంబానికి ఎంతో చేయూతనిచ్చి ప్రోత్సహించినటువంటి దైవజనులు ప్రీతముడు స్టీఫెన్ డేనియల్ బట్టి నేను దేవుని స్తుతిస్తూ కుటుంబ పక్షంగా సంఘపక్షంగా కూడా నా యొక్క వందనాలు కుటుంబానికి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పిలిచిన లేవిని తమ బిడ్డగా స్వీకరించి దేవుని పరిసరలో లేవిని ప్రోత్సహిస్తూ బిడ్డకి ఎన్నో బ్లెస్సింగ్స్ ఇచ్చి చక్కటి వాక్య సందేశం ఇచ్చిన దైవజనులు పాస్టర్ ఎన్ రత్నం గారికి నా తరపున కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఫ్యామిలీ యొక్క ఇన్విటేషన్ ని యాక్సెప్ట్ చేసి వారి యొక్క విలువైన సమయాన్ని కుటుంబం కొరకు హెచ్చించి మన మధ్యకు వచ్చి చక్కగా ప్రార్థన చేసినటువంటి పెద్దలు శ్యామ్ ఎహెస్కేల్ గారికి కుటుంబ పక్షంగా నా పక్షంగా కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ట్రాన్స్పోర్ట్ లో కార్యక్రమం విజయవంతంగా జరగడానికి సెయింట్ పాల్ విశ్వాస కుటుంబంలో పెద్దలు యవన బిడ్డలు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు. డెకరేషన్ చేయడంలో, సంగీతం అందించుటలో, అనేక మందిని స్థలానికి నడిపించుటలో మరి సంఘ బిడ్డలు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు. వారందరికీ కూడా కుటుంబ పక్షంగాను దైవజనులుగా నా పక్షంగా కూడా నేను శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ట్రాఫిక్ వలన మొత్తం మీద నేను కొంచెం ఆలస్యం అయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని చక్కగా నడిపించి ముందుకు తీసుకొచ్చినటువంటి సోదరులు సుందర్ కుమార్ గారికి ప్రారంభ ప్రార్థన చేసి నడిపించిన దాన్ని బట్టి వారికి కుటుంబ పక్షంగా నా పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చక్కటి శుభాలు తెలియజేసినటువంటి ప్రియా తమ్ముడు పౌల్ రాజుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ కుటుంబ పక్షంగా నా పక్షంగా నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఇక వీళ్ళందరూ వచ్చిన మీరందరూ రాకపోతే అంతా సున్నా. కాబట్టి మీరందరూ వచ్చి కుటుంబాన్ని బ్లెస్ చేసి బాబు లేవిని బ్లెస్ చేసి దేవుని మహింపరిచినటువంటి విచ్చేసిన మీ అందరికీ కూడా కుటుంబ పక్షంగాను సంఘ పక్షంగాను ప్రత్యేకమైనటువంటి వందనాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఇక ముఖ్యమైన చివరిగా చెప్పవలసిన విషయం ఏంటంటే చాలా ప్రయాసపడి చక్కటి ఆహార పదార్థాలు తయారు చేశారు. ఇక్కడే కూర్చుని ఉండాలా, ఎవరి సీట్లో వాళ్ళే కూర్చుని ఉంటే మీ దగ్గరికే వాళ్ళు తీసుకుని రాబడితే ప్రతి ఒక్కరూ చక్కగా భోజనం చేసి బిడ్డను దీవించి ఏమన్నా బహుమతులు తీసుకొచ్చి ఇచ్చేసి క్షేమకరంగా వెళ్ళవలసిందిగా మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన అందరూ లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. దేవునికి మహిమ కలుగును గాక. అనుకున్న సమయానికి మనం ముగించుకుంటున్నాం. మీకు ఎవరికి ఆకలి అవ్వకుండా తొందరగా ఆహారం కూడా పెట్టడానికి ఓకే, ముగింపు ప్రార్థన చేసుకుందాం.
పరలోక ప్రార్థన ఆశీర్వాదం అయిన తర్వాత మీరు బహుమతులు తీసుకొచ్చి ఇచ్చి పూజ చేసేయండి. ఓకే, రైట్. ప్రార్థన చేసుకుందాం. మొదటిగా లేవికి జన్మదిన శుభాకాంక్షలు. సెయింట్ పాల్ విశ్వాస కుటుంబ పక్షంగా, సంఘ కాపరిగా నా కుటుంబ పక్షంగా నేను తెలియజేస్తున్నాను. బిడ్డన వయస్సునందు, జ్ఞానమునందు, విద్యందు, బుద్ధియందు, మనుషులు దయందు ఆయన కృపలో వర్ధిల్ల చేయాలని బిడ్డను నేను బ్లెస్ చేస్తూ ఉన్నాను. దేవుడు నిన్ను దీవించును గాక. బిడ్డను పెంచుతున్న తల్లిదండ్రులు కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అమ్మమ్మ గారు ఇక్కడ ఉండడం గొప్ప భాగ్యం. గ్రేస్ అమ్మ గారికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఇండియాలో ఉన్న నానమ్మ గారు శీలమ్మ గారిని బట్టి కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. అందరూ తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. ప్రియుడైన తండ్రి, గనుడువైన దేవ, ఆశ్చర్యకరుడవు, అద్భుత దేవుడవు తండ్రి, నీ ప్రేమ గొప్పదయ్యా, మీ జాలి గొప్పది, మీ కనికరం గొప్పది, నీ వాత్సల్యత గొప్పది తండ్రి. నరును మట్టి నుండి నరును చేసి వానిలో నీ జీవాత్మను ఊది ప్రభువా భూమినంతటిని ఏలమని రాజులైన యాజక సమూహముగా నీ సొత్తైన ప్రజగా పరిశుద్ధమైన జనాంగముగా చేసి ఆశీర్వదించిన మా కన్న తండ్రి, ఇదిగో ఈ రోజు నీ కుమారుడు జాకోబు సంధ్యలను ప్రేమించి దీవించి నీ కృపకు పాత్రులుగా చేసి బిడ్డల జీవితంలో మీరు చూపిన మహాకృపా కనికరాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి, మీరు ఇచ్చినటువంటి అభివృద్ధిని బట్టి, ఆత్మీయతను బట్టి నిన్ను మహింపరుస్తూ ఉన్నాం. ఈ రోజు నిన్ను స్తుతించుటలో, గణపరచుటలో, నీ బిడ్డలు మీలో ఆనందించుటలో, బలవంతులుగా ఉండుటలో, అనేక మందికి ఆదర్శంగా, సాక్షి బిడ్డలుగా, తమ బిడ్డకు దీవెనకరంగా, తమ కుటుంబానికి మేలుకరంగా, మీ నామానికి మహింకరంగా నీ బిడ్డలు ఉండడానికి నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ప్రభువా మీకే స్తుతి, కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం తండ్రి. తన జాకోబుకి ఇచ్చిన ఉద్యోగం, పరిసరీయ భారాన్ని బట్టి నేను మహింపరుస్తూ ఉన్నాను. అలాగే చలి సంధ్యకి ఇచ్చినటువంటి ప్రభువా విద్య, ఉద్యోగం ప్రభువా, అన్నిటికంటే ముఖ్యంగా బిడ్డలను నారుమడిని తయారు చేయడంలో, ఆత్మీయంగా సిద్ధపరచడంలో బిడ్డపడుతున్న ప్రయాసకు తగిన ఫలితాన్ని మీరు ఇవ్వమని ప్రార్థిపడి అడుగుతూ ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నేను మహింపరుస్తూ ఉన్నాను. అలాగే తమ జాకోబుకి ఇచ్చిన తల్లి శ్రీలమ్మ గారిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. చెల్లి సంధ్యకు జన్మనిచ్చిన తల్లి గ్రేసమ్మ గారిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. నీ బిడ్డలకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నిన్ను కలిగిన బిడ్డలుగా ఉంచారు ప్రభువా, అందును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. అలాగే బిడ్డలను చూసేటువంటి ధన్యత నీ బిడ్డలకు ఇచ్చారు, అందును బట్టి నీకు స్తోత్రాలు. ఈ రోజు లేవి ప్రభువా తన తల్లిదండ్రులకు ఒక గొప్ప స్వాస్థ్యంగా మీరు అనుగ్రహించారు. నిన్ను మహింపరిచే బిడ్డగా లేవిని మీరు ఉంచారు. బిడ్డను మీరు ఇంకనూ వర్ధిల్ల చేయండి. పరిశుద్ధతలో, పవిత్రతలో తన తోటి వారికి ఆదర్శముగా, తన తల్లిదండ్రులకు ఆదరణకరంగా ప్రభు నీ నామానికి మహింకరంగా నీ బిడ్డ ఇంకనూ వర్ధిల్లడానికి కృపదాయిసేయమని ప్రాధేయపడి అడుగుచూ ఉన్నాను. ఇదిగో నీ పిల్లలు, సంఘ బిడ్డలు, అలాగే సిఎస్ఐ సంఘం నుంచి ఇంకా అనేక మంది స్నేహితులు, శ్రేయబులాసులు ఈ స్థలానికి వచ్చారు. వచ్చిన బిడ్డలందరిపై నీ ప్రత్యేకమైన అభిషేకాత్మను ఉంచండి. ఇలా జీవ మాటలు వారి జీవితాల్లో బిడ్డలను ఎలా పెంచాలో, బిడ్డల తల్లిదండ్రులకు ఎలా లోబడి ఉండాలో, తండ్రి ఎలా ప్రయోజకులు కావాలో అట్టి దివ్యమైనటువంటి మాటలు మీరు ఇచ్చారు. విన్న వాక్యాన్ని బలభరితం చేయండి. బిడ్డలందరూ మరలా క్షేమకరంగా వారి వారి స్థలాలకు తిరిగి వెళ్ళడానికి, రేపు జరిగే పరిశుద్ధ ఆరాధనలన్నింటిలో బిడ్డలు పాలు పంచుకొని దీవించబడడానికి కృపను అనుగ్రహించండి. తండ్రి రక్షక మీకు వందనాలు, స్తోత్రాలు. బిడ్డలు తీసుకోబోతున్న ఆహార పదార్థాలను బ్లెస్ చేయండి. తయారు చేసిన హస్తాలను దీవించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మీ మహింకరకు వాడుకోమని, బిడ్డలను దీవించి పంపించమని, లేవి అనేక బర్త్డేలు జరుపుకుంటూ బిడ్డ దీవించబట్ట సహాయం చేయమని క్రీస్తు నామములో ప్రార్థన అడిగి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా నిదినాహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ఆ అపరాధములు క్షమించు. మన శోధనలో తగిలిన తప్పించు. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క మహాప్రేమ, ఆయన కుమారుడును మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి దివ్యమైన కృప, సత్యస్వరూపి ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్యమైన సహవాసం, ఆనందం, ఆదరణ ఇక్కడ చేరిన మనందరకు, మరి ముఖ్యంగా తమ్ముడు జాకోబ్ సంధ్యలకు ఇచ్చిన సంపూర్ణ కుటుంబానికి, వారిని ప్రేమించి దేవుడు ఇచ్చినటువంటి కుమారుడు లేవికి తోడైండి, కాపాడి బిడ్డను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆదరణ మా మీద కృమ్మారించుము దేవా,
నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము ఈ మహిమీద కృమ్మరించుము దేవా క్రమ్మల ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా ఆమేన్. అందరికీ వందనాలు. అందరి భోజనాలు వచ్చేసి మీరు ఇంకొక మధ్య ఎక్కడెత్తారు. దయచేసి పిల్లలు భోజనం చేసేటప్పుడు తల్లిదండ్రులు కొంచెం కేర్ తీసుకోండి ప్లీజ్. ఒకసారి మన కార్యక్రమం జరుగుతుంటే నెక్స్ట్ కార్యక్రమానికి మనం చాలా ఓనర్ నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దయచేసి 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 చంటి పిల్లలు వారి యొక్క పేరెంట్స్ తప్పనిసరిగా కేర్ తీసి పిల్లలకి అన్నం పెట్టండి. తర్వాత ఎంత సమయమైనా రెండు గంటల్లో వెళ్దాం. నేను పదే పదే చెప్తున్నందుకు అంకిత భావించొద్దు ప్లీజ్. మీరు ఆ రూమ్ వచ్చేయండి. కానీ ఇక్కడ తప్పు ఎందుకంటే మీకే ఖరాబ్ అవుతుంది. ఇవ్వాలి నమ్మకాలండి. ఇచ్చేది